తన కిరణాలను మరో కావ్య సృష్టికి కలలుగా వాడిన సూర్యుడు ఆ రోజు ఇక రాసింది చాలన్నట్టుగా పశ్చిమాద్రిన బడలికగా విశ్రమిస్తున్నాడు. శారదా నది ఇసుక తిన్నెలను ఆనుకుని ఉన్న మామిడితోపు ఇప్పుడే మొదలైన ప్రేమ కథకి కొత్తగా కట్టిన కుటీరంలా ఉంది. ఓ పొదమాటున చెట్టును ఆనుకుని కూర్చున్న శంకు సన్నగా ప్రకంపించడం ఎదురుగా ఉన్న సావేరి గమనించింది. సావేరికి కంగారుగానే ఉంది. ఈ సాహసానికి ఎంత ధర చెల్లించాల్సి వచ్చేది తెలియని తొందరపాటో. అది కాని నాడు తన మాట దక్కించుకున్నందుకు గర్వమో కాని గడ్డిలో కూర్చుని మోకాళ్ళ చుట్టూ చేతులు బిగించి ఓరకంట అతన్ని చూసే ప్రయత్నం చేస్తోంది తప్ప ఆమెకి గొంతు పెగలటం లేదు. మంగ దూరంగా ఒడ్డున ఆనుకొని ఉన్న ఇసుకలో నిలబడి ఇద్దరిని మాత్రమే పరికించడం లేదు. ఇక్కడ శంకుని కలుసుకోవాలని చెప్పకుండా తోడు రమ్మని బలవంతం చేసిన సావేరి మొండి ధైర్యానికి అటూ ఇటూ దిక్కులు చూస్తోంది. అక్కడ సంజ వెలుగులో గాలి గడ్డకట్టుకుపోతోంది. చాలు ఆపేయ్. అప్పటికే 2 చదరపు మీటర్ల వైశాల్యం గడ్డి పీకేసిన శంకు టక్కున చేయి వెనక్కి లాక్కున్నాడు. సావేరి అల్లరిగా నవ్వుతుంటే. చెప్పేసేదా? నెమ్మదిగా అన్నాడు. ఏమిటి? గడ్డి పీకే టెక్నిక్ గురించా? ఆహా. తల అడ్డంగా ఊపాడు. నీలిరంగు ఓణితో ఎండలో మెరిసే పసిమి చెంపల్ని చూస్తూ ఉండిపోయాడు క్షణంపాటు. ఇందాక పొడుపు కథకి జవాబు. నువ్వే? ఏం, నేను మొద్దబ్బాయిని అనుకున్నావా? అబ్బే, పప్పు సిద్ధమనుకున్నాను. అలా అంటే వెళ్ళిపోతాను. పళ్ళు రాలగొడతాను. అంతా నీ ఇష్టమేనా? ఎంత ఇష్టమైతే మాత్రం ఆడపిల్ల దబాయించడం అస్సలు నచ్చలేదు. రమ్మని గోల పెట్టావు. వచ్చాక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు. నోటికొచ్చినట్లు కాదు, వెళతానని నువ్వంటే నీ నోటిలోని పళ్ళు ఊడదీస్తానంటున్నాను. అదిగో అలా ఆడపిల్లలా అలక్కూడదు. సరే చెప్పు. పచ్చని పొదలో విచ్చుకొని ఉంటుంది. తెచ్చుకోవాలంటే గుచ్చుకుంటుంది. అదేగా? గుర్తు చేసుకుంటున్నట్టుగా అన్నాడు. మరేం? మళ్ళీ ఆకతాయిగా నవ్వింది. అదేం బూతుపదం కాదు నవ్వడానికి. చీ, సిగ్గు లేకుండా చిరుకోపంతో బిడియంగా తల వాల్చేసింది. బూతని ఎవరన్నారు? ఎవరూ అనలేదు. మరి? ఇందాక నేనే అనుకున్నాను. ఎందుకు? కోపంగా చూసింది. నీ ఇష్టమైనా అనుకోవడానికి. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? అది కాదు సావేరి. ప్రేమగా పిలిచి ఇప్పుడు పెళుసుగా మాట్లాడుతుంటే బోలెడంత బెదిరిపోయాడు. పైగా క్లాసులో అప్పుడప్పుడు లెక్చరర్ల దగ్గర సావేరి ప్రదర్శించే విశ్వరూపం గుర్తుకొచ్చిందేమో. నీరుగారిపోయాడు. నువ్వు అనలేదు, నేను. నాకలా అనిపించింది. ఎందుకు? తడబడిపోయాడు. మరేమో పచ్చని పొదలో అంటే ఇంకా గుచ్చుకుంటుందని అన్నావుగా. అంటే? పుల్ల విరిచినట్టుగా నిలదీసింది. అందులో తప్పేముంది? నేను అనుకున్నదే అయితే తప్పేగా మరి. అదన్నమాట. నచ్చ చెప్పడానికి పదాలు కూర్చుకోవడం చాలా కష్టమైపోతుంటే చాలాసేపు హైరాణపడి అప్పుడు చూశాడామె కళ్ళని. ఆమె విశాల నేత్రాల అంచున భావం గడ్డకట్టుకుంది. వెనువెంటనే అల్లరిగా కదిలే ఆమె కనుపాపలు ఏ ఆలోచనల తూపులకో బెదిరి మరుక్షణం కుదురుగా ఆగి అక్కడ సిగ్గుదొంతరులు ముద్దగా ముగ్ధ సింగారంగా కదిలి ఆమె రెప్పలు అరమోడ్పులయ్యాయి. చిచ్చి. ఆమె స్వరం రవన్లా మూలిగింది. చుబుకాన్ని మోకాళ్లపై ఆనించుకొని బిడియంతో నేలచూపులు చూస్తూ అంది. నువ్వు అమాయకుడివి కాదు, ఒట్టి గడుగ్గా ఇవి. అదేం ఇంత నాస్టీగా ఆలోచిస్తున్నావుగా? నువ్వు గడుసు పిల్లవే. ఏం? నీకు తెలిసిపోయిందిగా. ఏమిటి? అందులో బూతేమిటో టపీమని అన్నాడు. పకాలన నవ్వు వినిపించింది. అలా నవ్వింది మంగ. ఇక్కడో తొలిసారి గూడు దాటిన గువ్వ పిట్టలు కువకువలాడుతుంటే చూడటానికి 2 కళ్ళు చాలన్నట్టు పడి పడి నవ్వుతోంది. ఓ నీరెండ కిరణం సావేరి చెంపల అరుణిమని తాకి పసిమిని పుక్కిలిస్తోంది. చెప్పు, కలలోలా అంది. పచ్చని పొదలో విచ్చుకుంటుంది. తెచ్చుకోబోతే గుచ్చుకుంటుంది. మొగలి పువ్వు. ఎలా తెలిసింది? విస్మయంగా అడిగింది. శంకు అమాయకుడేమో కానీ తెలివిలేనివాడు కాదన్న ఆలోచన సావేరికి చాలా ఆనందాన్నిచ్చిందేమో. ఆ ఉత్సాహంతోనే చెప్పమంటుంటే ఉద్విగ్నంగా చేయి పట్టుకుంది. అంతే. ఆమె క్రీగంట చూపులు తాకిన తూర్పు హృదయాన అతడు అప్పుడే పుట్టిన సూర్యుడు కాగా ఆమె స్పర్శ నిన్న అతడు పారేసుకున్న ఉనికిని గుర్తు చేసి సుషుప్తిలోకి జారిన ప్రత్యూషపు సింధూరాంబరపు దిగంతరేఖగా కదిపింది. వయసు అంటించిన అగ్నిలో ఎవరు సమిధలయ్యారో, ఏ ఆలోచనలే ఆజ్యంగా మారుతున్నాయో. నిన్నే అంది ఓ సన్నని స్వరంతో. ఏమిటి? ఏదైనా. అమ్మ కడుపున పుట్టాను. అంత సుఖంగానూ ఉన్నాను. నీచే దెబ్బలు తిన్నాను.
నిశ్చలంగా అంటున్నాడు. నిలువున ఎండాను, నిప్పుల గుండం తొక్కాను, గుప్పెడు బూడిద అయ్యాను. అది కవితే అనుకుందో, కనిపించని వెతగా వినిపించిందో. ఆమె కనుకొలుకుల్లో కన్నీటి బొట్టు. ఏమైంది? ఆమె తన నెచ్చలి అన్న భావమేమో ఆత్రంగా అడిగాడు. ఇంకెప్పుడు? మనం బ్రతికినంతకాలం అలా అనవు కదూ? ముందు శంకు పెదవులు రవ్వంత విచ్చుకున్నాయి. మరుక్షణం రివ్వున ఎగిరే ప్రేమ విహంగపు రెక్కల చప్పుడులా గట్టిగా నవ్వాడు. ఏంటా నవ్వు? ఎందుకా ఏడుపు? నువ్వలా అంటే ఏడుపు రాదేమిటి? నేనన్నది నా గురించి కాదు. మళ్ళీ రిపీట్ చేశాడు. ఇందాక అన్నదే. నీకు నేనిచ్చే పొడుపు కథ. నిజం? ఒట్టు. ఆమె తలపై చేతునుంచాడు. మంగ చూస్తోంది దేవతని ఆశీర్వదించే ఓ భక్తుడి దివ్య దృశ్యాన్ని. రేపు చెప్పాలా? మరేం? చెప్పకపోతే? ఆమె పెదవుల్ని చూస్తూ ఉడుకుమొత్తనంగా ఏదో అనబోయి నిగ్రహించుకున్నాడు. రేపు చెబుతా ఏం చేస్తానో. షికారుకెళ్ళావా సావేరి? ఇంటి ఆవరణలోనే సావేరికి ఎదురయ్యాడు రాజేందర్. కలలోలా నడుచుకు వస్తున్న సావేరి స్వప్నం భగ్నమైనట్టు కోపంగా చూసింది. నీకెందుకు? క్షణమాగు. జేబులోంచి ఏదో తీశాడు. ఇంటిలోనికి వెళ్ళాక నీతో వివరంగా మాట్లాడడం కుదరదు సావేరి. ఏమిటి మాట్లాడేది? నన్ను దుర్మార్గుడంటారంతా. ఆ విషయం నాకు తెలుసు. నాకు భార్యవి కావలసిన నీకు తెలియని విషయాలు మరికొన్ని ఉన్నాయి. నేను సామాన్యంగా మనుషుల ప్రాణాలు తీయించను, చాలా అవసరమైతే తప్ప. కాబట్టే చాలామంది నన్ను పెద్ద మనిషి అంటే, కొందరు మాత్రం హంతకుడు అంటారు. సో వాట్? నాదనుకున్న వస్తువేది నేను చేజార్చుకోవడం ఇష్టపడను. అలాగే నువ్వు చేతికున్నదేది కావాలని చేజార్చుకోవడం కూడా ఇష్టపడను. టేక్ ఇట్. తెరుచుకున్న రాజేందర్ పిడికిలిలోని రిస్ట్ వాచ్ చూసి అప్రతిభురాలైంది. అదే అప్పుడెప్పుడో తనకు అన్నయ్య ప్రెజెంట్ చేసింది. ఇందాక హోటల్లో శంకుని రక్షించాలని హోటల్ యజమానికి ప్రెజెంట్ చేసిందేనో. ముందు అవాక్కైన సావేరి వెంటనే తేరుకుంది. తన వ్యక్తిగతమైన విషయాలలో అమ్మా నాన్నలు సైతం జోక్యం చేసుకోవడం ఇష్టపడని పెంకి ఘటమాయే. బావెంత? అందుకే మొండిగా అంది, పెదవుల్ని రోషంగా వంచుతూ. చూడు మిస్టర్ రాజేందర్, నువ్వు అమ్మకి తమ్ముడివి కాబట్టి నాకు బావ అవుతావేమో కానీ ఇంకెప్పటికీ ఏమీ కావు. ఐ థింక్ యూ ఫాలో మీ. సో నీ చరిత్ర గురించి చెప్పి నన్ను బెదిరించాల్సిన పని లేదు. ఐ డోంట్ కేర్ ఫర్ యువర్ థ్రెట్. తన ఇంగ్లీష్ మీడియం పరిజ్ఞానాన్ని అన్వయిస్తూ తల పొగరుగా ఎగరేసి గదిలోకి నడిచింది విసవిస. అప్పటికే తేలుకుట్టిన దొంగల ఓ మూల నిలబడ్డ మంగ, ఏం జరిగిందమ్మా అంది అర్థమయ్యి కాని ధోరణిలో. సావేరి చెప్పుకుపోయింది శంకుకి జరిగిన అవమానం గురించి, తను చేసిన నిర్వాకం గురించిను. ఇక్కడ సావేరిని అభినందించాలో, ఇప్పుడు రాజేందర్ని అలా రెచ్చగొట్టినందుకు బాధపడాలో బోధపడలేదు. రోజు రోజుకి శంకు ప్రమాదంలోకి నెట్టబడుతున్నాడు. అదే ఆలోచిస్తోంది మంగ. ఏమైపోతారీ పసిపిల్లలు? ఈ కథ ఇంకా ఏ మలుపు తిరగబోతోంది? తప్పు కదమ్మా, మంగ సాలోచనగా అంది. ఎంతైనా రాజేందర్ బాబు నీకు కాబోయే భర్త. చంపుతానొసేవ్. భర్తేమిటే బోడి? కాక శంకు నీకేమవుతాడని నీకనవసరం. ఆ మాటకొస్తే మీకందరికీ అనవసరం. అంతే. నువ్వింకా పసిపిల్లవి సావేరి. అలా అన్న వాళ్ళని చంపేయాలనిపిస్తుంది. కాలేజీకి వెళుతున్నాగా ఇంకా పసిపిల్లనేమిటి? ఫర్గెట్ ఇట్. ఆ విషయం మర్చిపోవే. ఊబిలో కూరుకుపోతున్నా ఇంకా పైకి రాగలనన్న అందరిలాంటి నమ్మకమే సావేరి గొంతులో. చూడు, క్షణమాగి ఏదో గుర్తు చేసుకుంటున్నట్టు, అమ్మ కడుపున పుట్టాను, అంత సుఖంగా ఉన్నాను, నీచే దెబ్బలు తిన్నాను, నిప్పుల గుండం తొక్కాను, గుప్పెడు బూడిదనయ్యాను. చెప్పు, దీనికి జవాబేమిటి? మంగ జవాబు చెప్పలేదు. వెంటనే ఓ పొడుపు కథకి జవాబు చెప్పమని శంకు మారాం చేస్తే సావేరి ముందు శంకు ఓడిపోకూడదని జవాబు చెప్పింది. అక్కడ గెలిచిన శంకు మరో పొడుపు కథ చెప్పమంటే ఇదే కథ ఇందాకే చెప్పింది. ఇప్పుడు మళ్ళీ సావేరి గెలవాలని జవాబు కోసం నిలదీస్తోంది. ప్రేమ అడకత్తెరలో రెండు పదునైన అంచుల మధ్య తను పోక చెక్కలా మారిపోతోంది. నిప్పుల గుండం తొక్కాను, గుప్పెడు బూడిదనయ్యాను. ఆ వాక్యం మననం చేసుకుంటుంటే మంగకి మరేదో కోరని భావం స్ఫురించింది. జరగబోయేది అదే పని. అదురుతున్న గుండెలతో బయట చీకటిని చూస్తూ నిలబడిపోయిన మంగ ఈ కథ కొనసాగకుండా ఏం చేయాలా అని ఆలోచిస్తుండగానే అక్కడ ఊరికి ఆవల ఉన్న అరటి తోట దగ్గర రాజేందర్ మరో 3 మనుషులకు రోషంగా ఏవో ఆదేశాలిస్తున్నాడు. ఊపుగా సాగిపోయే ప్రేమ కావ్యానికి ఊహించని వారధిలా కాపు కాస్తున్న అరటి తోటను నీలమట్టం చేసి శంకుపై
పరోక్షంగా దెబ్బతీయాలనుకున్నాడు రాజేందర్ తన తొలి ప్రయత్నంగా. ఆ తోటే శంకు బ్రతుక్కి జీవనాధారం. మారణకాండ మొదలైంది. బామ్మ, శంకు వంట చేస్తున్న లక్ష్మమ్మని మహా అల్లరి పెట్టేస్తున్నాడు. నీకస్సలు పొడుపు కథలు ఒక్కటి రావటే. అబ్బా, చేతిలో గిన్నె జారిపోతోంది. పక్కకి జరగరా గడుగ్గాయి. ఎన్నడూ లేనిది శంకు ఇలా ఉత్సాహంగా మాట్లాడుతుంటే అరగంట సేపటి నుంచి నివ్వెరపోతూనే ఆలోచిస్తోంది. శంకుని అలా చూడటం ఎంత ఆనందంగా ఉందని. అయ్యో, నన్ను పని చేసుకోనివ్వరా? అస్సలు చేసుకోనివ్వను. మరి నువ్వు జవాబు చెప్పడం లేదుగా? లక్ష్మమ్మ మెడ చుట్టూ చేతులు బిగించబోతుంటే దూరంగా జరిగింది. ఒరేయ్ శంకు, నాకేం కథలు రావు. నీకేమైందిరా? ఏమైందో చెప్పలేదు. సావేరి ప్రతి క్షణము గుర్తుకొస్తుంటే, సావేరి లాంటి అందమైన అమ్మాయి తననిష్టపడుతోందన్న నిజం స్ఫురణకి వస్తుంటే ఎంత ఆనందంగా ఉందో బామ్మతో అస్సలు చెప్పకూడదనుకున్నాడు. పైగా ప్రేమ గురించి బామ్మతో ఎలా చెబుతాడు? రహస్యంగా ఉంచాలిగా. పెద్దగా తెలియదు, కానీ తను పాటించాల్సిన నియమాలలో అది ఒకటి అని బోధపడిపోతోంది. బామ్మ, మాట మార్చేస్తూ అన్నాడు. తాతయ్య నిన్ను ప్రేమించాడటే. ఉలికిపాటుగా చూసిన లక్ష్మమ్మ వేడిగా ఉన్న పులుసు గిన్నెని పొయ్యి మీద నుంచి దించుతూ తల తిప్పుకుంది. ఎందుకే సిగ్గుపడతావు? నాతో చెప్పొచ్చుగా. ఇన్నాళ్లకి బామ్మని ఆట పట్టించే అవకాశం దక్కినందుకు మహా సంబరపడిపోతూ అన్నాడు. మాట్లాడువే. ఎన్ని దశాబ్దాల క్రిందటి మాటని నిజంగానే బిడియంగా అంది. అవన్నీ ఎక్కడ గుర్తుంటాయిరా? అంటే మీరు ప్రేమించి పెళ్లి చేసుకోలేదా? తల అడ్డంగా ఊపింది. మా రోజుల్లో ప్రేమలేమిట్రా గడుగ్గాయి. బుద్ధిగా పెద్దలు చెప్పిన మనిషి చేత తాళి కట్టించుకునే కాలం అది. అందుకేనన్నమాట మొత్తం అర్థమైపోయినట్టు అన్నాడు. ఏమిటి? విస్తుపోతూ అడిగింది. అదేనే, నీకు పొడుపు కథలు తెలియకపోవడానికి కారణం ఇప్పటికి తెలిసింది. ఈ స్టేట్మెంటు అర్థం కాలేదు లక్ష్మమ్మకి. ప్రేమకి పొడుపు కథలకి సంబంధం ఏమిట్రా? పకాళ్ళ నవ్వేశాడు. ఆ రోజుల్లో ప్రేమలు లేకపోవడానికి కారణం పొడుపు కథలు తెలియకపోవడమే అన్న థియరీని ఆకలింపు చేసుకున్నట్టు. బామ్మ, నువ్వు ఒట్టి వెర్రిబాగులదానివే. అందుకే తాతయ్యని ప్రేమించలేకపోయావు. ఊరి బడవా, ముదర పుచ్చకాయలా ఆ కబుర్లన్నీ దేనికి? మంకు వెదవే అనుకుంటున్నానే. కాలేజీలో చేరి నేర్చుకొస్తున్నదిదన్నమాట మందలింపుగా అంది. ఈ మారు చురుక్కుమందేమో. పొడుపు కథలు తెలియదు గాని గొనుగుతూ అనువంత రోషాన్ని ప్రకటించేశాడు. అప్పుడు దగ్గరకు తీసుకుంది శంకుని. చేతులతో జుట్టు సవరిస్తూ తలని గుండెలకు హత్తుకుంది. 100 ఏళ్ల పాటు ఆ పసికందులో అలాంటి చైతన్యాన్ని చూడాలనుకుందో. ఇందాకటి నవ్వులు శంకు అనుక్షణం రువ్వుతుంటే అందులో రత్నాలనే ఏరుకోవాలనుకుందో. గొంతు తడబడుతుండగా అంది నెమ్మదిగా. ఎంత మార్పురా చిన్ని తండ్రి. పెదవి విప్పడం రానివాడివి ఇన్ని పలుకులు ఎలా నేర్చావురా? బామ్మ మెచ్చుకోలుతో కోపం చల్లారింది. వెనువెంటనే తన మనసు గూటిలో దాగున్న సావేరి ముసిముసిగా నవ్వుతున్నట్టు అనిపించింది. సిగ్గేమో మంచు పొరలా ఉన్న మగత విసుగెత్తి పారిపోయింది. అది లాలిత్యమేమో మరి. కదిలే గాలి సావేరి చిరునవ్వుల సుగంధమై ఒడలిని తాకింది. ఆ ఊహే ఒక విరి నిర్మల మందాకిని ఎదలోయల నుంచి జారే ఊపిరి సరిగమలా కదిలే సిరి సావేరి. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. అక్కడ పేరుకున్న నిశ్శబ్దం హఠాత్తుగా చెదిరిపోయింది. అది కాదు, ఓ ఆక్రందనలా చెబుతున్నారెవరో. లక్ష్మమ్మ, నీ కొంప కూలింది తల్లి. మీ అరటి తోటని ఎవరో నాశనం చేశారు. తూలి పడబోయిన ఆ వృద్ధురాలు శక్తిని కూడగట్టుకుంటూ వేగంగా నడిచింది. ఆ చీకటిలో కూలిన అరటి చెట్లు నేల రాలిన ఆశల్లా ఉన్నాయి. నెలల తరబడి కృషితో పెంచుకున్న ఆ ధరువు అక్కడలా కనిపించడంతో తనే మొదలు నరికిన తరువు కాబోయిన లక్ష్మమ్మ అవాక్కై తోట అంచున అరక్షణం నిలబడింది. రేపు ఎలా అన్న ఆలోచనే మెదిలిందేమో. కూడదనుకుంటున్న కళ్ళల్లో నుంచి నీళ్లు రాలుతున్నాయి. ఇన్నాళ్ళు ఈ మాత్రమైన ఆసరా ఉన్నందుకు నిబ్బరంగా బ్రతికిన ఆమె ఇప్పుడు ఒక్క రాత్రిలో జవసత్వాలు పూర్తిగా ఉడిగినట్టు తూలుకుంటూ తోటలోకి నడిచింది. మరో 2 నెలల్లో చేతికి అందివచ్చిన ఫలసాయం పురిటిలోనే ప్రాణాలు కోల్పోయింది. చుట్టూ చేరిన జనం వ్యాఖ్యానాలు వినిపించడం లేదామెకు. శంకు భవితవ్యం కనిపిస్తుందక్కడ. బూడిదైన చితుల మధ్య మునుపటి శవాల రూపాలు వెతుక్కుంటున్న కాటి కాపరిలా ఎంతసేపు నిలబడిందో, ఎంతదాకా నడిచిందో లక్ష్మమ్మకి గుర్తులేదు. చాలాసేపటి నుంచి నిభాయించుకున్న ఆమె గుండె వాగుకి గండిపడింది. బామ్మ, బావురు మనబోతున్న ఆమెకు ఆసరా ఇచ్చాడు శంకు. ప్రేమను హర్షించని పగ పడగ విప్పినప్పుడు
చిగురు చేను లాంటి ఆ ప్రేమ వెన్నుని ఇలాగే విరిచేస్తారని తెలియని శంకు, ప్రేమను ఆమోదించని కర్కసత్వం నెత్తిపై నిఘా కత్తిలా చాటుగా దాక్కుంటే చీకటిలో ప్రేమికుల తలలు ఇలా నేలరాలడమే చరిత్రని తెలియని శంకు, రాలిన తోట కన్నా కూలిపోయే వటవృక్షంలా కుమిలిపోతున్న బామ్మ కోసమే ఎక్కువ కలవరపడుతున్నాడు. నాన్న శంకు, లక్ష్మమ్మ గొంతు రుద్ధమైపోతోంది. అయిపోయిందిరా, పడ్డ శ్రమంతా వృధా అయిపోయింది. బ్రతుక్కేదిరా దారి అని దేవుడికి మొరపెట్టుకుంటే ఓ దాత ఔదార్యం చూపించాడయ్యా. ఇప్పుడు చేతికొచ్చిన పంట నోటికి రాకుండా చేజారిపోయిందే. ఎవరికి చెప్పుకోను? ఒరేయ్, ఏం పాపం చేశాంరా? కడుపు మీద కొట్టేటంత తప్పు మనం ఏం చేశాం? ఏ దేవుడి శాపమయ్యా? ఎందుకు శిక్ష విధించారు? నిశ్శబ్దంగా రోదిస్తోంది లక్ష్మమ్మ. బామ్మ, ఈసారి అలా అన్నది శంకు కాదు, సురేంద్ర. శంకులా నిస్త్రాణగా నిలబడలేదు. ఆసరా ఇస్తూ తోట బయటికి నడిపించాడు. బామ్మ, ఓదార్పుగా అన్నాడు సురేంద్ర. కూడనిది జరిగితే మాత్రం ఇంతలా కుమిలిపోవాలా? అతడి తండ్రి బంగార్రాజు దయతలిచి ఇచ్చిన చేనే అది. అయినా తండ్రిలోని సంస్కారమే తప్ప సురేంద్ర గొంతులో భేషజం లేదు. నీకు శంకు ఒక్కడే కాదు బామ్మ, నేను మనవన్నే. మేముండగా శంకుకి నీకు ఇబ్బందేం లేదు. ఉన్నదే కలిసి పంచుకుందాం. ధైర్యం చెబుతూ తీసుకుపోతున్నాడు. కానీ సురేంద్ర మనసులో ఒకటే ఆలోచన. ఎవరు చేసుంటారు ఈ పని? స్వతహాగా నెమ్మదస్తుడైన ఒక సైనికుడి కొడుకుగా సాహసంలో తను ఏం తీసిపోనివాడు. ఈ అనర్థానికి కారణం ఎవడో తెలుసుకోవడం సమస్య కాదు. 24 గంటలు చాలు. తొలిసారి సురేంద్ర ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా కానీ పోరాటానికి సిద్ధపడాలని నిర్ణయించుకున్నాడు. శంకు కోసం చూశాడు. లేడు సమీపంలో.